హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో అందరూ సిగ్గుపడే విధంగా, ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏమైతే చెప్పుకుంటున్నారో సనాతన ధర్మంని రక్షించుకుందామని చెప్పేసి చెప్పేటువంటి నీతి తప్పిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తలదించుకునే విధంగా నిన్న భక్తురాలి మీద ఒక అత్యాచారం జరిగినటువంటి సంఘటన. అది సంఘటన ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, నాగర్ కర్నూలు జిల్లాలో దాహం వేస్తుందంటే నోట్లో మూత్రం పోశారు, మద్యం తాగుతూ రాత్రంతా లైంగిక దాడి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే నిజాలు, 6 నిందితుల అరెస్టు, పరారిలో మరో 2 అని చెప్పేసి మనం వార్త చూస్తూ ఉన్నాం. అత్యాచారం చేయడమే కాకుండా అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ రాత్రి వీళ్ళు అత్యాచారం చేసినప్పుడు నాకు కనీసం దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అని అంటే ఆ అత్యాచారం చేసిన నిందితులు ఆమె నోట్లో మూత్రం పోసినటువంటి సంఘటన జరిగింది. ఏడయ్య సనాతన ధర్మ రక్షకులు అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈ నీతి తప్పిన రాజకీయ నాయకులు మొత్తం కద్దరు బట్టలు వేసుకొని రోడ్ల మీదకి వచ్చి బహిరంగ సభలలో సనాతన ధర్మాన్ని కాపాడటానికే మేము పుట్టామని చెప్పేసి డ్రామాలు ప్లే చేసేటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక్కడు కూడా ఈ సంఘటన మీద ఎందుకు మాట్లాడతలేరో విషయం మనం మాట్లాడుకునే ముందు అసలు వార్త చదువు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుగొండలో శనివారం రాత్రి జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. స్నేహితుడితో ఉన్నటువంటి మహిళను గమనించిన కామాంధులు యువకుడిపై దాడి చేసి బంధించి ఆమెపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు కామాంధుల చేతిలో నలిగి అలిసిపోయిన ఆమె దాహం వేస్తుందంటే నోట్లో మూత్రం పోసి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఓ మహిళ ఊరుగొండపేటలో జరుగుతున్న వేడుకలకు తన సహచరునితో కలిసి వెళ్ళి తిరిగి వస్తూ సమీపంలో ఉన్న చెట్టు వద్ద ఆగారు. ఆలయంలో పనిచేసే ఒక యువకుడు అటుగా వెళ్తూ ఆ ఇద్దరిని గమనించాడు. వెంటనే అతడు తన మిత్రులకు ఫోన్ చేసి ఇక్కడ జంట ఉన్నారంటూ సమాచారం ఇచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న 8 మంది యువకులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ మహిళతో పాటు ఆమె సహచరునితో వాదనకు దిగి ఆపై యువకుడిపై దాడి చేసి అతని చెట్టు విప్పి చెట్టు కట్టేశారు. ఆ తర్వాత మహిళపై 8 మంది కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. మద్యం తాగుతూ లైంగిక దాడికి పాల్పడినటువంటి కామాంధులు అంతటితో ఆగకుండా మరో యువకుడికి ఫోన్ చేసి ఇంకా మందు తేవాలని ఫోన్పే ద్వారా డబ్బులు పంపించారు. మళ్ళీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడి చేశారు. గంటల తరబడి వారి చేతిలో హింసకు గురైన మహిళ అలసిపోయి దాహం వేస్తుంది, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగితే కనికరించినటువంటి దుర్మార్గులు ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ తన సహచరుని విడిపించుకొని ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇది వార్త. మరి ఇదంతా ఎక్కడ జరిగింది? ఇక్కడ మహబూబ్ నగర్ బ్యూరో ఎవరైతే ఉన్నారో దిశా పత్రిక వాళ్ళు రాసిర్రు. వాళ్ళకు నేను నిజంగా గ్రేట్, నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. కానీ ఈ వార్త ఎక్కడ రాసిందో బ్యూరో ఆయన రాయలే. ఇది ఎక్కడ జరిగింది? ఈయన ఏమని రాస్తున్నాడు? ఆ కామాంధులు ఏంటిది విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రెండవది ఏంటంటే ఓ మహిళ ఊరుగొండపేటలో జరుగుతున్న వేడుకలకు ఏం వేడుకలకు వచ్చింది ఆమె, ఆ వార్త రాయలే. ఈయన కింది స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే దిశాపత్రికలో వార్త రాసిండు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుగొండ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్జిల్ మండలానికి చెందిన ఓ మహిళ తమ సమీప బంధువు అయినటువంటి భూత్పూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి గత శనివారం ఊరుకొండ దేవాలయానికి వెళ్ళారు. ఊరుకొండ అభయాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళారు. రాత్రి సమయంలో ఆలయానికి కొంత దూరంలో చెట్ల దగ్గర ఇరువురు కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఆలయంలో పనిచేసే ఓ యువకుడు వారిని గమనించి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తమ మిత్రులకు సమాచారం ఇవ్వగా అప్పటికే మద్యం సేవిస్తున్న కొంతమంది యువకులు అక్కడికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఆ జంటను బెదిరించి మహిళ వెంట వచ్చిన వ్యక్తిపై దాడి చేసి అతడిని అక్కడే ఉన్న చెట్టు కట్టేసి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారని చెప్పేసి, అంటే ఊరుగొండలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వచ్చేది అంటే ఆ దేవాలయం సమీపంలో వాళ్ళు కూర్చొని ఉండేదంటే వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి ఆయన కింది స్థాయిలో ఉండేటువంటి విలేకరి, ఇక్కడ విలేకర్ గారికి నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకనంటే ఈయన క్లియర్గా ఏం జరిగిందో ఏందో రాసిండు. కానీ బ్యూరోకి వచ్చేసరికి మాత్రం, జిల్లా బ్యూరోకి వచ్చేసరికి మాత్రం ఈయన ఆ వార్త మొత్తం రాసిండు. టైటిల్ మాత్రం పెద్ద హెడ్డింగ్ పెట్టిండు. టైటిల్ చూసుడుతోటే మొత్తం వార్త చదివేటట్టు ఇదేదో యూట్యూబ్ ఛానల్లో డిజిటల్ మీడియా వాళ్ళు ఏ విధంగా చేస్తారో అట్లా చేసిండు. కానీ లోపల మాత్రం ఇది ఆలయంలో జరిగిందనే వార్త ఎక్కడ రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇదంతా ఎక్కడ జరిగింది అని అంటే జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రాథోడ్ నిన్న చెప్పిన విషయం ఏంటంటే మహిళపై గ్యాంగ్ రేప్ కేసులో 7 అరెస్ట్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుగొండ మండలంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కులు తీర్చుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వివాహిత బంధువులతో కలిసి శనివారం సాయంత్రం చేరుకున్నారు. రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి అక్కడే నిద్ర చేసేందుకు సిద్ధమవ్వడం అంటే నిజానికి ఆ ఊరుగొండ అభయాంజనేయ స్వామి గుడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడ రాత్రి పూట నిద్ర చేయడం కోసమే వస్తారు. ఈ విషయాన్ని వార్తాపత్రికలు రాయడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. వార్తాపత్రికలు ఇబ్బంది పడటం ఏమో కానీ ఈ విషయంలో పోలీసుల అతిజాప్యం ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు అతిజాప్యం కనబడుతుందనంటే విలేకరులను ఎవరిని కూడా
ఏ ఒక్క విలేకరిని కూడా నిందితుల ఆ 8 మంది 9 మందిని చెప్తున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 8 మంది అత్యాచారం చేసిరో ఓనికి ఫోన్ చేసి మందు తెమ్మంటే తెచ్చినటువంటి వ్యక్తి కూడా అత్యాచారాన్ని పాల్పడడం అనే విషయం తెలుస్తూ ఉంది. ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఒక్కరు కూడా రాయకుండా పోలీసులు అతి జాగ్రత్త పడి విలేకరులతోని ఫోటోలు కానీ పేర్లు కానీ రాయకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేసిరు. ఇది జిల్లా ఎస్పీ గారు చెప్పినటువంటి విషయంలో దాదాపు ఎంతమంది 7 అరెస్ట్ అయ్యారు, ఇంక 2 దొరకలేదు, ఇప్పటికీ దొరకలేదు. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు. ఎక్కడ మరి అంటే మొన్న జరిగినటువంటి అనంతపురానికి చెందినటువంటి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. సోమవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఆయన పరామర్శించారు. ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్లో ఎంఎంటీఎస్ రైల్లో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు కేంద్ర మంత్రి ఈయన మాట్లాడుతూ ఎంఎంటీఎస్ రైల్లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం చేయాలని మాట్లాడుతున్నాడు. కానీ మరి అభయాంజనేయ స్వామి గుడికి వచ్చినటువంటి మహిళకు సంబంధించిన విషయంలో మాత్రం ఈయన అక్కడికి పోయే విషయం కానీ ఫోన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం కానీ అధికారులకు చెప్పేటువంటి ప్రయత్నం కానీ మరి ఎవడు చేసింది ఇది? ఒకవేళ కనుక వీళ్ళు ఈరోజు అభయాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినటువంటి భక్తుల మీద కనుక వేరే మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కనుక అత్యాచారానికి పాల్పడి ఉండేది ఉంటే ఇదే బండి సంజయ్ కానీ ఇదే సనాతన ధర్మ పరిరక్షకులు కానీ ఎంత దారుణానికి పాల్పడేటువంటి వాళ్ళో మీరు అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి బాధలో అడుగుతున్న విషయాలని నేను ఈరోజు మహిళ అంటే మహిళే, నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులే. మరి నిందితులను రక్షించడం కోసం పోలీసులు ఎందుకు తాపత్రయపడుతున్నారు? నిందితులకు సంబంధించిన విషయంలో ఎందుకు అధికారులు స్పందించట్లేదు? ఎందుకు ఈ రాజకీయ నాయకులు మేము సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం భక్తున్నాం అని చెప్పేసి బట్టలు ఇంపుకునేటువంటి వాళ్ళు ఎందుకు అడిగి రాలేకపోతున్నారు? ఎందుకు అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగింది కాబట్టి మరి దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవడో అడుగుతాడు కాబట్టి ఈరోజు మీరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదా? అంటే గుడికి పోయినా రక్షణ ఉండదు, దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి ఎవరో ఒకరు కామెంట్ చేస్తారనే భయంతో మీరు అడిగిపోలేకపోతున్నారా? ఆ వార్తను కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చూడండి, మధ్యమత్తులో రాత్రంతా భక్తురాలపై 9 మంది లైంగిక దాడి, దాహం వేస్తుందన్న మహిళ నోట్లో మూత్ర విసర్జన, మహిళా బంధువు కాళ్ళు చేతులు కట్టేసి అత్యాచారం, ఊరుకొండపేట అంజన్న ఆలయ వద్ద ఘటన. నిందితుల్లో ఆలయ ఉద్యోగి గ్రామ యువకులు. ఈ ఆలయం ఎక్కడైతే ఉందో ఆ ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగి అదే ఆలయం ఏ గ్రామంలో అయితే ఉందో ఆ ఊరుకొండపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కలిసి చేసినటువంటి అత్యాచారంలో పోలీసులు ఎందుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను ఈరోజు అదే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి విలేకరులతో కానీ లేదంటే అదే పోలీసు అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి 2-3 పోలీసులు తెలిసినటువంటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ పేర్లు కనుక బయట పెట్టి వాళ్ళ ఫోటోలు కనుక బయట పెట్టంటే వాళ్ళను ఆ బాధితురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి కొట్టి దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పేర్లు బయట పెడతారు. మీరే చంపుతారు కదా సార్ చాలాసార్లు. దిశ ఎన్కౌంటర్ చేసింది మీరు కాదా? అంటే ప్రియాంక రెడ్డి విషయంలో దిశ అని పేరు మార్చుకొని దిశ మీద అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసినటువంటి మీరు వీళ్ళని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఆలయంలో పనిచేసేటువంటి వ్యక్తి కాబట్టి మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యక్తి హిందూ కాకుండా వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఆ మొత్తం ప్లాన్ చేసి అక్కడ పిలిపించుకున్నటువంటి వ్యక్తి ఆలయంలో పనిచేసే వ్యక్తి కాకుండా వేరేటోడు ఏదంటే మీ అంటే మీరు బిహేవ్ చేసేటువంటి విధానం ఏ విధంగా ఉండేది? ఈరోజు చాలామంది వార్తలలో రాయడానికి వెనకడుగు వేసినప్పుడు కూడా 1-2 పత్రికల్లో నిందితులు ఆలయ ఉద్యోగి అని చెప్పేసి రాసేటువంటి ప్రయత్నం చేసిరు. కానీ నేను అడుగుతున్నది ఏంటి అని అంటే ఎందుకు ఈయనను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఈ నాగర్ కర్నూలు జిల్లాలో అని చెప్పేసి మనం చూసినట్లయితే అసలు విషయం ఏంటి అని అంటే ఇది అధికారుల నిర్లక్ష్యం, భక్తుల పాలిట శాపం. ఇది బయటికి రాకుండా ఉండడం కోసం, ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం కోసం, ఇలాంటివి అక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి అనే విషయం బయటి సమాజానికి తెలియకుండా ఉండడం కోసం అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చి అక్కడ రాత్రి నిద్రపోవడానికి ఉంటున్నటువంటి వాళ్ళ మీద ప్రతి నెల ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉన్నది అనే విషయం బయటికి రాకుండా ఉండడం కోసం ఈరోజు ఈ అధికారులు ఈ పోలీసులు కలిసి నిజానికి ఈ అత్యాచారానికి కారణం ఆ 8 మంది 9 మందితో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు. క్లియర్గా చెప్తున్నాం, అధికారుల నిర్లక్ష్యంతో పాటు పోలీసుల వైఫల్యం వల్లనే ఈరోజు ఆ అత్యాచారం జరిగింది. ఇవాళ మొదటిసారి కాదు, ఈరోజు మీరు చూశారు ఏమని ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి అంటే ఆ మహిళ నిజానికి ఆలయం పక్కన ఉన్నటువంటి చెట్లలోకి అంటే మూత్ర విసర్జనకి పోయిందా మల విసర్జనకి పోయిందా ఎందుకు పోయిందా అనే విషయం పక్కన పెడితే ఆమె పక్కకు పోయింది. వీళ్ళందరూ వార్త ఒక రకంగా రాసినప్పటికీ కూడా నిజానికి ఆ అమ్మాయి పోవడానికి కారణం ఏంటి అని అంటే ఆ పక్కన ఉన్నటువంటి బాత్రూమ్లు సరిగా పనిచేయకపోవడం వల్ల
నాగర్ కర్నూలు జిల్లా ఊరుగొండ మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారుతుంది. ఆలయ ఆవరణలో కనీస రక్షణ చర్యలు లేకపోవడంతో ఆకతాయిలకు అడ్డాగా మారింది. శనివారం రాత్రి ఓ మహిళా భక్తురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడడం ఇందుకు నిదర్శనం. అధికారుల పట్టింపు లేనితనంతో 20 లక్షల నిధులతో నిర్మించినటువంటి మరుగుదొడ్లకు తాళం వేయడంతోనే బాధిత మహిళ మూత్ర విసర్జనకు బయటికి వెళ్లాల్సి వచ్చింది. 20 లక్షలతో నిర్మాణం చేసినటువంటి ఆ ఆలయానికి సంబంధించినటువంటి మరుగుదొడ్లు ఎందుకు పనిచేస్తలేవు? ఎన్ని రోజుల నుండి పనిచేస్తలేవు? దానికి తాళం వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు ఆ నిర్వహణ ఎవరు చూస్తున్నారు? మరి ఎందుకు దాన్ని నిర్వహణ సరిగా చేయట్లేదు? ఈ విషయాలన్నీ బయటికి రావద్దు అని అంటే మనం ఈ కేసును సైలెన్స్గా క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో అధికారుల ఒత్తిడికి బలైనటువంటి పోలీసులు, ఇక కల్వకుర్తి పోలీసులు, నాగర్ కర్నూలు పోలీసుల సంగతి ఎట్లా ఉంటుందని అంటే వాళ్లకు ఎంతకి అది మొద్దు నిద్రపోతున్నారన్నా కూడా తక్కువనే ఇంకా పదం వాళ్ళకు ఏంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా జరిగేటువంటి బిజినెస్లు ఏముంటాయి అని చెప్పేసి ఒక లిస్టు రాసేది ఉంటే అందులో 99% అక్రమాలకు అడ్డాగా కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా ఉంటుంది ఈరోజు. అందులో ఎంతో కమిషన్లు తీసుకుంటారా, లేకపోతే ఏం చేస్తారు, ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటారు, ఎందుకు వీళ్ళు మాట్లాడలేకపోతారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అనే విషయం మీద కూడా అవసరమైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ మీద విచారణ చేయించేటువంటి కమిటీ వేయాలా. ఈరోజు ఆ పోలీస్ అధికారులు కానీ ఈ అధికారులు కానీ ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారన్న విషయం మీద ఐజీ గారు ఇవాళ సత్యనారాయణ గారు పోయి అక్కడ ఎంక్వైరీ చేయడం కాదు, వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసుల మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలి పోలీసుల మీద అంటే ఈరోజు ఇక్కడ చూపిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆకాశ దీపాలు వెలగకపోవడం, పరిసరాల్లో ముళ్ళ పొదలు తొలగించకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అనువుగా మారాయని గ్రామస్తులు అధికారుల తీరును విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే కింది స్థాయి సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. నిజానికి నేను కోరుతుండేదంటే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే ఈరోజు ఈ ఊరుకొండపేటలో అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గంజాయి బాధితులు. ఈ గంజాయి నిర్మూలన కోసం కల్వకుర్తి నాగర్ కర్నూలు పోలీసులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఆ గంజాయి తాగినటువంటి వీళ్ళు ఇంతకుముందు ఎంతోమందిని బెదిరించి పైసలు తీసుకోవడం, ఎంతోమందిని బెదిరించి లైంగికంగా వాడుకోవడం, ఎంతోమంది జంటల మీద దాడి చేయడం ఇంతకుముందు అక్కడ ఎన్నోసార్లు జరిగింది. ఈరోజు అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి కేసు వెనక్కి తీసుకోనని చెప్పేసి గట్టిగా నిలబడ్డది కాబట్టి ఈరోజు పోలీసులు ఈ విచారణ చేస్తున్నారు. అది మీడియా ముందుకు వచ్చింది, ప్రజలకు తెలిసింది, సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాబట్టి ఆలయంలోనే దాడి జరిగిందనే విషయం బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు ఈ విషయానికి ఇంత అంటే కనీసం ఈ ప్రచారం ఉన్నది. కానీ ఈ ప్రచారం లేకుండా మూయబడ్డటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. ఈ విషయం బయట తెలిస్తే నీ పరువు పోతుందని చెప్పేసి పోలీసులు కాంప్రమైజ్ చేసిన కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి స్థానికంగా ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు. మరి పోలీసులకు అంత నిర్లక్ష్యం. అసలు ఇంకో విషయం ఏంటంటే మీకు మొదటి వార్తలోనే క్లియర్గా చెప్పాను, అక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగుతూ ఉంటే ఎవరు మద్యం తాగుతూ లైంగిక దాడి పాల్పడినటువంటి కామందులు అంతటితో ఆగకుండా మరో యువకుడికి ఫోన్ చేసి ఇంకా మందు దేవాలని ఫోన్పే ద్వారా డబ్బులు పంపించారు. మళ్ళీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున 4 గంటల వరకు వరుస పెట్టి ఒకరు లైంగిక దాడి చేసిర్రు. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు పోయి ఇలా డోరు కొడితే ఏ మందు కావాలని డైరెక్ట్ అడుగుతారు. బీర్లు కావాలన్నా మందు కావాలన్నా 24/7 మద్యాన్ని ఎంత ఈజీగా అమ్ముతున్నారంటే కల్వకుర్తి కానీ నాగర్ కర్నూలు కానీ ఆ చుట్టుపక్కల మండలాలు కానీ ఆ నియోజకవర్గాలలో మందు కానీ గంజాయి కానీ ఎంత విపరీతంగా పెరిగిపోయిందనంటే ఆ విపరీతమైన పెరిగినటువంటి దానికి సజీవ సాక్ష్యమే ఈ పోలీసుల నిర్లక్ష్యం. ఇంతకుముందు దళితుల మీద దాడి చేసినప్పుడు కూడా మనం ఎన్ఐన్ మీడియా ద్వారా ఖండించడం జరిగింది. అయినా కూడా మా పై స్థాయి అధికారులు మమ్మల్ని ఏమన్నారు, మేము ఏం చేసినా మమ్మల్ని పీకేది ఎవరు లేడు అనే కోణంలో ఈరోజు వార్తలు రాసేటప్పుడు అవసరమైతే జర్నలిస్టులకు కూడా వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి అవకాశం ఉన్నది. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నది. 8 మంది మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యులను కొట్టేటువంటి అవకాశం ఉన్నది. అరే అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ మీద కుటుంబ సభ్యుల మీద దాడి జరుగుతుందని చెప్పేసి మీరు అంత నీతిమంతమైనటువంటి ముచ్చట్లు చెప్పి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి కొట్టలేదండి. పోలీస్ స్టేషన్ కోసం న్యాయం కోసం వచ్చిన వాళ్ళని మీరు 3rd డిగ్రీలు చేసినటువంటి పోలీసులు ఈరోజు వీళ్ళ కుటుంబాలని కాపాడేటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే కుటుంబాల మీద ప్రేమ కాదు, వీళ్ళ మీదకి ఎక్కడ వస్తుందో అని భయం. ఈరోజు ఈ అత్యాచారానికి గురైనటువంటి వ్యక్తులందరూ కూడా గంజాయి బాధితులు అని చెప్పేసి క్లియర్గా అక్కడటువంటి చాలామంది చెప్తా ఉన్నారు. ఈ ఆలయంలో పనిచేసేటువంటి వ్యక్తికి ఇంతకుముందు కూడా కేసులు నమోదైనాయి, ఇంతకుముందు కూడా గొడవలలో వాడు పోయిండు. ఈయనకి ఇదే పని అక్కడికి వచ్చినటువంటి జంటలు ఏవైతే ఉన్నాయో లవర్స్ కానీ ఇంకెవరైనా వచ్చేది ఉంటే రాత్రిపూట అసలు ఆ ఆంజనేయ స్వామి గుడికాడ నిద్రపోతేనే మీకు పెళ్ళి అవుతుంది, అక్కడ నిద్రపోతేనే మీకు పిల్లలు అవుతారు,
ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర 3 శనివారాలు 3 మంగళవారాలు మీరు అక్కడ పోయి పడుకొని రావాలి. అక్కడ నిద్ర చేస్తేనే మీరు అనుకునే మీకు ఉన్నటువంటి శని పోతుంది, మీకు ఉన్నటువంటి అన్ని రకాల నష్టాలు పోతాయి. మీరు జీవితం బాగుపడాలంటే అక్కడ 3 నిద్రలో 5 నిద్రలో చేసి రావాలని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పూజారులు కానీ అయ్యగారులు కానీ చెప్తా ఉంటే ఆ వచ్చినటువంటి జంటలన్నిటి మీద బెదిరించి పైసలు తీసుకొని వాళ్ళని ఫోటోలు తీసి వాళ్ళని వీడియోలు తీసి బెదిరించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే విపరీతమైనటువంటి మద్యము, విపరీతమైనటువంటి గంజాయికి బలవుతున్నటువంటి యువకులు ఎవరైతే వాళ్ళు చేస్తున్నటువంటి కారణం వల్ల ఈరోజు అభయాంజనేయ స్వామి మీద ముద్రపడుతూ ఉన్నది. ఎవరన్నా మాట్లాడి గుడిలో జరిగినటువంటి సంఘటనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాని మీద కోపానికి పోతున్నారు, వాని మీద మీరు ఖండిస్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న దాని మీద మాత్రం మాట్లాడడానికి ఎవ్వడికి నోరు వత్తలేదు. మరి కల్వకుర్తి పోలీసులు కానీ, నాగర్ కర్నూలు పోలీసులు కానీ, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో గంజాయి విపరీతంగా పెరుగుతున్నటువంటి గంజాయి బాధలకు సంబంధించిన విషయంలో కనీసం కౌన్సిలింగ్లు ఇస్తారా? ఈ గంజాయి నిర్మూలన కోసం వీళ్ళు ఏమైనా పని చేస్తారా? జీతాలు తీసుకొని సపరేట్గా పంటారా? మరి ఏం చేయదలుచుకున్నారు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో అనే విషయాన్ని కూడా పోలీసులు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా వాళ్ళని కవర్ చేయడమో, మీడియా వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టి వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చేయడమో, మీడియా వాళ్ళని బెదిరించో లేదంటే బతిలాడుకోనో వాళ్ళ ఫోటోలు వేయకుండా చూసుకోవడమో కాదు. మీకు దమ్ముంటే కల్వకుర్తిలో మద్యం విపరీతంగా ఏరులై పారుతున్నటువంటి మద్యానికి బ్రేక్ వేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నో ప్రమాదాలు మద్య మత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలన్నింటినీ కొట్టేసుకుంటూ రావడమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మాత్రం నాగర్ కర్నూలు పోలీసులు కానీ మిగతా పోలీసులు కానీ ఎందుకు చేయట్లేదు? రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మత్తులో ఆడవాళ్ళపై అత్యాచారాలు చేస్తున్నా కూడా ఎందుకు మహిళా కమిషన్ ఈ విషయంలో పూర్తి స్థాయిలో ముందుకు రావట్లేదు? ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు, పోయి కనీసం మానవ హక్కుల కమిషన్లో కంప్లీట్ అంటే మానవ హక్కుల కమిషన్ లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు కదా, మొత్తం బొంగుల పాలన జరగకుండా ఇక్కడ ఏం జరిగినా కూడా ఎవరిని చెప్దామంటే కూడా వాళ్ళు ఎవరు లేరు. అధికారులు చక్కగా ఉండరు, పోలీసుల నిర్లక్ష్యము పూర్తి స్థాయిలో ఈరోజు అమ్మాయి మీద ఆ 9 మంది అత్యాచారం చేసినటువంటి వాళ్ళు కాకుండా A1 A2లుగా అధికారులను పోలీసులనే పెట్టాలి. అక్కడ ఎన్నోసార్లు ఇక్కడ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి పోలీసుల దృష్టికి తీసుకుపోయినా కూడా పోలీసుల నిర్లక్ష్యానికే ఈరోజు అమ్మాయి మీద అత్యాచారం జరిగిందన్న విషయాన్ని ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీలో తేలినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళని సస్పెండ్ చేయాలి. పోలీస్ అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్నటువంటి ఆడవాళ్ళ మీద కనీసం మహిళా కమిషన్ ఇప్పటికైనా నిద్రలేచి ఆ ఎంక్వైరీ చేసి ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే ప్రయత్నం చేయాలి. ఈ నిందితులకు తప్పకుండా కఠిన కారాగార శిక్ష విధించాలి, కోర్టుకు తీసుకుపోవాలి. ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, అసలు వీళ్ళు అంటే ఇలాంటి సంఘటనలు ఎన్నిసార్లు జరిగినాయి, ఎంతమంది మీద జరిగినాయో విచారణ చేసి తప్పకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎన్ఐ నుండి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇదే విషయానికి సంబంధించిన విషయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆబ్కారీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాల్సి ఉన్నది. ఆబ్కారీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అంటే తండాలలోకి పోయి అక్కడ ఉన్నటువంటి అంటే కులం పేరు చెప్పచ్చో లేదో కానీ అక్కడ లంబడోలు కానీ మిగతా తండాలలో ఉన్నటువంటి జీవించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడుంబా సారాయి పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ బట్టీల మీద దాడి చేసి ఆ బట్టీలు పగలగొట్టి ఫోటోలు తీసుకొని ఫోటోలు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మేము బట్టి పగలగొట్టినాం, మేము పెద్ద గొప్ప పని చేసినాం అని చెప్పేసి ఫోటోలో ఫోజులు ఇస్తున్నారు తప్ప అదే నాగర్ కర్నూలు జిల్లాలో అదే కల్వకుర్తిలో కానీ మిగతా నియోజకవర్గాల్లో కానీ పూర్తి స్థాయిలో ఏ మద్యం షాప్ నుండి ఏ వైన్ షాప్ నుండి ఏ బెల్ట్ షాప్కి ఎంత అమ్ముడు పోతుంది, ఆ వైన్ షాపుల నుండి బెల్ట్ షాపులకు ఎంత అక్రమంగా పోతుంది, ఇవన్నీ వాళ్ళకి తెలిసినా కూడా బెల్ట్ షాపుల కట్టడి కోసం మాత్రం వీళ్ళు ఏనాడు పూనుకుంటలేరు. రావాల్సిన కమిషన్లు వస్తున్నాయా లేదా? పలానా 1వ తారీఖు వచ్చిందనంటే మన కమిషన్లు వచ్చినాయి సార్, నెల రోజులు బిందాస్ వాళ్ళని బతకనీరి మద్యం ఏరులైపారాలో విపరీతం మన నాగర్ కర్నూలు జిల్లా ఫస్ట్ రావాలి, మద్యం అమ్మకాల్లో మన జిల్లా ఫస్ట్ రావాలన్నట్టుగా వాళ్ళు పని చేస్తారు. ఈరోజు సారా కొట్ల మీద దాడి చేయడము ఫోటోలు తీయడం తప్ప ఈ బెల్ట్ షాపులకు సంబంధించిన విషయంలో మాత్రం ఈయన ఏం చేయలేకపోతున్నారు. అయితే ఇదే కేసులో ఈరోజు అక్కడికి విచారణకు వచ్చినటువంటి ఐజీ గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకు అనంటే ఐజీ గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాతనే ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాం. క్లియర్గా ఐజీ గారు ఏమన్నారు, శనివారం రాత్రి ఊరుకొండపేట శివారులో వివాహితపై జరిగినటువంటి అత్యంత పాశవిక అత్యాచారం చేసిన 7 నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఐజీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామాన్ని సందర్శించారు. ఐజీ వెంట జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐ నాగార్జున. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయ నిత్య దైవ ఆరాధనలు, భజనలు, అఖండ భజనలు, చాలీసలు, సుందరకాండ పారాయణంతో పాటు శనివారం రాత్రంతా జాగరణ సాంప్రదాయబద్ధంగా సాంస్కృతిక పరంగా భక్తిభావంతో కలిగించే ఈ దేవాలయ ప్రాముఖ్యతని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అధిక భక్తులు ఈ దేవాలయానికి వస్తారని, దీనిని అదునుగా భావించినటువంటి ఈ క్రిమినల్స్ వచ్చిన వారి కదలికలను గమనిస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నట్లు సోమవారం తమ విచారణలో తెలిసిందని ఆయన అన్నారు. ఇంతసేపు నేను చెప్పిందంతా ఇదే.
ఈ ఈ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో ఇది ఒక్క గ్యాంగ్ కాదు, ఇంకా 2-3 గ్యాంగులు ఉన్నాయి. ఈరోజు అరెస్ట్ చేసిన గ్యాంగ్ ఒకటే కాదు, ఇంకా 2-3 గ్యాంగులు ఉన్నాయి. వీళ్ళు వస్తూ పోతున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేయడము, ముఖ్యంగా ఎవరన్నా భార్యాభర్తలు కానీ లవర్స్ కానీ అక్కడికి వచ్చేది ఉంటే వాళ్ళ జీవితం నాశనం. ఇక మళ్ళీ అభయాంజనేయ స్వామి అంటే భయమే. ఆంజనేయ స్వామి కాపాడుతారని నమ్మేటువంటి భక్తులకి ఆంజనేయ స్వామి అంటే భయం పుట్టించే విధంగా ఈ ఊరుకొండపేటలో ఉన్నటువంటి గ్యాంగులు ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఎవడు ఖండించాలి? సనాతన ధర్మం పేరుతో ఈరోజు రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులు కదా ఖండించాల్సింది. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, వచ్చిన అదునుగా భావించిన క్రిమినల్స్ వచ్చిన వారి కదలికల్ని గమనిస్తూ వారి మీద దాడులు చేయడం నిత్యకృత్యంగా మారిపోయింది, అది అలవాటుగా మారిపోయింది, అట్లాంటి గ్యాంగులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పిండు. అత్యాచారాన్ని పాల్పడిన నిందితులకు క్రిమినల్ లా, ఫోక్సో చట్టాలపై అవగాహన ఉందన్నారు. మైనర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వారి వద్ద నుంచి నగదు వస్తువులు తీసుకొని వదిలేసేవారని ఐ సత్యనారాయణ. అంటే క్రిమినల్ మీద, అంటే క్రిమినల్ లా మీద, ఫోక్సో చట్టాల మీద వాళ్ళకు అవగాహన ఉన్నది. వాళ్ళు ఎవరైనా మైనర్లు కనబడితే మైనర్ల మీద అత్యాచారం చేయకుండా వాళ్ళ పర్సులు కానీ వాళ్ళ పైసలు కానీ వాళ్ళ బంగారం కానీ గుంజుకొని వాళ్ళని వదిలేసేటోళ్ళు ఎవరైతే ఈ 18 సంవత్సరాలు నిండితాయో వాళ్ళ మీద మాత్రమే అత్యాచారాలు చేసేవాళ్ళు అని చెప్పేసి ఈరోజు ఐ సత్యనారాయణ. మళ్ళీ చదువుతున్నా, అత్యాచారాన్ని పాల్పడిన నిందితులకు క్రిమినల్ లా, ఫోక్సో చట్టాలపై అవగాహన ఉందన్నారు. మైనర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వారి వద్ద నుంచి నగదు వస్తువులు తీసుకొని వదిలేసేవారని ఐజీ సత్యనారాయణ అన్నారు. అయితే వివాహితులపై టార్గెట్ చేసినట్లు తెలుస్తుందన్నారు. తెలివైన మైండ్తో ఆలోచించి క్రైమ్ చేయడానికి పూనుకున్నారు. జిల్లా ఎస్పీ, డిఎస్పీ, సిఐ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన మాట్లాడినటువంటి మాటల్లోనే ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు క్లియర్గా. ఇక్కడ ఏదది ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి విషయాలలో అత్యాచార బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి చెబుతూనే అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరుకొండపేట ప్రాంతం నుంచే మొదటిసారి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారని, ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపించాలని చెప్పేసి తెలిపారు. తాను కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో తన బీఫామ్ను ఆంజనేయ స్వామి పాదాల వద్ద పెట్టి పూజించిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ సమీపంలో జరిగిన ఈ సంఘటనను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఈ విషయంగా తనతో సీఎం ఫోన్లో మాట్లాడారని అనిరుద్ధ్ రెడ్డి వివరించారు. ఈ సంఘటనలో కీలక పాత్ర పోషించినట్లు చెప్పబడుతున్న ఆలయ తాత్కాలిక ఉద్యోగిని ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందన్నారు. ఉద్యోగం తొలగించడం కాదండి, వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి అరాచకాలకి మీ అధికారులే, మీ కింద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళే సహకరిస్తున్నారు. అధికారులకు అన్నీ తెలుసు, పోలీసులకు మొత్తం తెలుసు. దొరికిన ప్రతిసారి, సంఘటన జరిగిన ప్రతిసారి ఎంతో కొంత వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వదిలిపెడుతున్నారు అనే విషయం కూడా చాలామంది అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోకపోతే పోలీసు యంత్రాంగం మీద, అధికారుల మీద, చివరికి ఆంజనేయ స్వామి గుడి అంటే కూడా భయపడే పరిస్థితులు తీసుకొస్తున్నారు. దయచేసి ఆ పోలీసుల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనలు ఇన్నిగానం జరుగుతున్నా, ఇంత గంజాయి పెరుగుతున్నా, ఇంత మద్యం ఏరులై పాడుతున్నా, అర్ధరాత్రి ఎవరికో ఫోన్ చేసి 12-1 గంటలకు ఫోన్ చేశారే మందు పట్టుకొని రారా అంటే 12-1 గంటల వరకు మందు పట్టుకొని వచ్చినానంటే 4 గంటల వరకు కంటిన్యూస్గా తాగుతూ అత్యాచారం చేసిరానంటే ఎంత నిర్లక్ష్య వైఖరి. అర్ధరాత్రి 10 గంటల నుండి 9-10 గంటలకు మొదలైతే 4 గంటల వరకు అత్యాచారం చేసుకుంటే వాళ్ళు ఉన్నారంటే ఆ వైపు 100 డైలీ చేసేటువంటి వెహికల్ కానీ, పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ కానీ ఇవన్నీ ఏం పోలేదా? ఊరుకొండపేట ఆ దేవాలయం అనేది ఒక ప్రముఖ ప్రాంతమైనప్పుడు ఆ ప్రముఖ ప్రాంతాలని తప్పకుండా రాత్రిపూట పెట్రోలింగ్ వెహికల్ తప్పకుండా అక్కడికి పోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా కూడా మరి పెట్రోలింగ్ వెహికల్ ఎందుకు పోలేదు అక్కడికి? పెట్రోలింగ్ అధికారులకు సంబంధించిన విషయంలో కూడా మీరు దాని మీద విచారణ చేయాలి. ఎందుకు అంత నిర్లక్ష్యంగా వరిచిరో ఇవన్నీ బయట తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటిది గంజాయి అనేది పెరిగిపోయింది. ఆ గంజాయి పెరిగిపోవడం వల్ల ఇవన్నీ సంఘటన జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. కాబట్టి దాని మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. తప్పకుండా ప్రస్తుత ఆలయ ఈవో వచ్చిన తర్వాతనే అవినీతి తగ్గిందని ఆలయానికి నూతనంగా నియమించిన ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలని చెప్పుకున్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ ఆంజనేయ స్వామి గుడికి రావాలంటే భయపడే విధంగా తయారు చేస్తున్నటువంటి గ్యాంగులు ఏవైతున్నాయో వాటి మీద ఐజీ సత్యనారాయణ గారు, ఎందుకనంటే నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి, నార్త్ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు ఈ తెలుగు చక్కగా అర్థమైతే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కింది స్థాయి అధికారులు వేరే భాషలో చెప్పడానికి వీళ్ళు ఇబ్బంది పడి సగం చెప్పి మొత్తం ఆగం చేస్తున్నారు. ఆయన వార్తలు చదవమంటే వార్తలు చదవరాదు, ఆ తెలుగు చక్కగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఐజీ సత్యనారాయణ గారు మీరైనా ఈ కేసు మీద దృష్టి పెట్టి
తప్పకుండా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద ఇంకా 2 3 గ్యాంగులు కూడా ఇట్లాంటివి ఉన్నాయనే విషయం తెలిసింది. ఇంతకుముందు ఇట్లాంటి కేసులు ఏమేమైతే జరిగినాయో వాటన్నింటి విచారణ తీసుకోండి. ఈ 9 మందిని కూర్చోబెట్టి గట్టిగా వాళ్ళని విచారణ చేస్తే తప్పకుండా మిగతా అన్నీ బయటపడతాయి. ఇంతకుముందు ఎంతమందిని చేసిరు, ఎంతమంది మీద అఘాయిత్యానికి పాల్పడరు, ఎంతమంది మీద దాడులు చేసి వాళ్ళ పైసలు గుంజుకున్నారు, వాళ్ళను నష్టపరిచారు, వాళ్ళందరికీ కూడా తిరిగి బాధితులందరికీ నష్టం ఎంత జరిగిందో వాళ్ళందరికీ లాభం చేయాలి, తప్పకుండా తిరిగి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.